వెల్కమ్ టు టీసెట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం ఆగస్టు మంత్కి సంబంధించి మరిన్ని జాతీయ అంశాలను చూద్దాం. సో ముందుగా ఆగస్టు మాసంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు చేసిన ప్రకటన వార్త నిలిచింది. ఆ ప్రకటన ఏంటంటే రానున్న 5 ఏళ్లలో భారతదేశంలో కనీసం మరొక 100 భూకంప అబ్జర్వేటరీలను ఏర్పాటు చేయబోతున్నారంట. భూకంప అబ్జర్వేటరీలు అంటే ఏంటి? ఎర్త్ కేక్ అలర్ట్కి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు. సో ఈ ఏడాది చివరి వరకు భారతదేశంలో 35, అట్ ద సేమ్ టైం దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రస్తుతం దేశంలో 115 భూకంప అబ్జర్వేటరీలు మాత్రమే పనిచేస్తున్నాయి. సో రానున్న 5 ఏళ్ల టార్గెట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ జితేంద్ర సింగ్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ ఐఐటి మద్రాస్ ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్తో వార్తలు నిలిచింది. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే నియో బోల్ట్. సో నియో బోల్ట్ అనే ఒక ప్రత్యేకమైన వీల్ చైర్, మోటారైజ్డ్ వీల్ చైర్ని తయారు చేసి వార్తలు నిలిచిన ఐఐటి ఏంటి అంటారు. సో నియో బోల్ట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఐఐటి మద్రాస్. ఐఐటి ఇంక్యుబేటెడ్ స్టార్టప్ సంస్థ. ఆ స్టార్టప్ సంస్థ పేరేంటంటే నియో మోషన్ అనే సంస్థ. ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, నడవలేని వారి కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వీల్ చైర్ని తయారు చేసింది. ఈ నియో బోల్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 25 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు, ఎలాంటి రోడ్డు ఎలాంటి రహదారి పైన కూడా. అండ్ దీని యొక్క స్పీడ్ ఏంటంటే 25 కిలోమీటర్స్ అవర్ పర్ స్పీడ్తో దీని నుండి మనం ప్రయాణం చేయవచ్చు. సో ప్రొఫెసర్ సుజాత గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఐఐటి శాస్త్రవేత్త, తన ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఇన్నోవేషన్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓనం ఫెస్టివల్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కల్చర్ రిలేటెడ్ ప్రశ్నలు చాలా అడుగుతారు. ఇటీవల ఓనం ఫెస్టివల్, ఓనం పండుగ అనేది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటారు, కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఓనం దాదాపు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకునే ఓనం ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి ఉంటాడు కదా, సో విష్ణుమూర్తిని వామన అవతారంతో కొలవడం జరుగుతుంది, ప్రత్యేక పూజలను చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన చాట్ బోట్ వార్తలు నిలిచింది. వాట్సాప్ చాట్ బోట్ ఉర్జా అనే ఒక చాట్ బోట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్. ఏ సంస్థ తీసుకువచ్చింది అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తన యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో, వినియోగదారులు ఉంటారు కదా, ఆ వినియోగదారులకి సంబంధించి సందేహాలు కానివ్వండి, వారికి సంబంధించిన కాంప్లైంట్స్, ఫిర్యాదులు, సలహాలు, వీటన్నిటిని స్వీకరించడానికి ఉర్జా పేరుతో ఒక ప్రత్యేకమైన చాట్ బోట్, వాట్సాప్ చాట్ బోట్తో వార్తలు నిలిచింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో దేశంలోనే మొట్టమొదటి చాట్ బోట్గా ఉర్జా ప్రత్యేకతతో వార్తలు నిలిచింది. వినియోగదారుల సందేహాలు, వివాదాల పరిష్కారం కోసం బీపీసీఎల్ ఏదైతే ఉందో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ చాట్ బోట్ని ప్రారంభించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వార్తలు నిలిచింది కాబట్టి దీని యొక్క ప్రధాన కేంద్రం గుర్తుంచుకొని ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. 1952 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. అండ్ నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన మ్యాట్ వార్తలు నిలిచింది. మధుర్ ఫ్లోర్ మ్యాట్. మధుర్ ఫ్లోర్ మ్యాట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు ఉన్న ఒక ప్రత్యేకమైన ఫ్లోర్ మ్యాట్, మధుక్రాంతి మ్యాట్ అంటాం. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తారు. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటేనే ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేకతతో ఉంటుంది. మధుర్ ఫ్లోర్ మ్యాట్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఏ రాష్ట్రానికి ఉండడం జరిగింది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. జిఐ ట్యాగ్ వచ్చేసి ఏ సంవత్సరంలో దీనికి ఇవ్వడం జరిగిందంటే 2018. దీని యొక్క ప్రత్యేకత, ఈ ఫ్లోర్ మ్యాట్స్ని ఎలా తయారు చేస్తారంటే న్యాచురల్గా దొరికే ఫైబర్ ఏదైతే ఉంటుందో చెట్ల నుండి ఫైబర్ని సేకరించేసి ఈ ఫ్లోర్ మ్యాట్స్ని మహిళలు తయారు చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఆగస్టు మాసంలో వార్తలు నిలిచింది అంటే ఆగస్టు మాసంలో ఈ తివాచీలు తయారు చేసే 2 మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ అవార్డులను ఇచ్చి సత్కరించడం ద్వారా ఈ మధుర్ ఫ్లోర్ మ్యాట్స్ ప్రత్యేకంగా వార్తలు నిలిచాయి. సో ఏ వృక్షం నుండి తీయబడిన ప్రత్యేకమైన ఫైబర్తో దీన్ని తయారు చేస్తారంటే సిపెరస్ టెటగమ్ లేదా సిపెరస్ ప్యాంగోరీ. అండ్ దేశంలో ఒక ఫ్లోటింగ్ ఏటీఎంని ప్రారంభిస్తూ ఎస్బీఐ వార్తలు నిలిచింది. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో అతిపెద్ద బ్యాంక్ అనుకోవచ్చు. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
తన ఆధ్వర్యంలో 2వ ఫ్లోటింగ్ ఏటీఎం, దేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ ఏటీఎంని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎర్నాకులంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్నాకులం అలాంటిది దేశంలో 2వ ఫ్లోటింగ్ ఏటీఎంని ఇటీవల దాల్ సరస్సు అంటే ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కదా, అక్కడ ఒక సరస్సు దాల్ సరస్సు. అలాంటి దాల్ సరస్సులో ఒక బోటింగ్ హౌస్లో ఫ్లోటింగ్ ఏటీఎంని ప్రారంభించడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. 2వ ఏటీఎం ఫ్లోటింగ్ ఏటీఎం ఎస్బీఐ ఆధ్వర్యంలో. అండ్ మొక్కజొన్న పిండితో తయారు చేయబడిన ప్రత్యేకమైన బయోడిగ్రేడబుల్ సంచి బ్యాగ్ వార్తలో నిలిచింది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ అంటున్నాను. ఈ బయోడిగ్రేడబుల్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా ఈజీలీ డీకంపోజిబుల్ అంటే ఈజీగా డీకంపోజిషన్కి గురవుతుంది. అంటే ఈజీగా మనకు ఎర్త్లోకి వెళ్ళినా కూడా అది డీకంపోజ్ అనేది మారుతుంది. సో అలా మొక్కజొన్న పిండితో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు దేశంలో ఒక ప్రత్యేకమైన బ్యాగ్ని తయారు చేశారు. మొక్కజొన్న కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాని తయారుతో. సో ఈ మొక్కజొన్న పిండితో తయారు చేయబడిన బ్యాగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా జంతువులు ఉంటాయి కదా, సో జంతువులు ఈ బ్యాగ్ని తిన్నా కూడా దీనికి ఎలాంటి హాని జరగదు. అంటే జంతువులకు ఏం హానికరం జరగదు. ప్రస్తుతం జంతువులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మనం వాడి పారేసే సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ జంతువుల శరీరంలోకి ఆహారం ద్వారా ప్రవేశించేసి కార్సినోజెనిక్ ఏజెంట్స్గా మారుతున్నాయి. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈజీగా బయోడిగ్రేడబుల్ అయ్యే ఒక బ్యాగ్, మొక్కజొన్న పిండితో తయారు చేయబడిన బ్యాగ్ ఏదైతే ఉంటుందో డిఆర్డిఓ తయారు చేశారో ఈ బ్యాగ్ని ఎక్కడ ప్రారంభించారు అంటే తిరుపతి. మనకు తిరుపతి దేవస్థానం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవస్థానం. అక్కడ తిరుపతి లడ్డు ఫేమస్. తిరుపతి లడ్డు కోసం ఈ బ్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే తిరుపతి లడ్డులను ఈ బ్యాగులో ఇచ్చి మనకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రత్యేకంగా వార్త నిలిచింది. అండ్ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్లను తయారు చేసింది డిఆర్డిఓ. మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్. మల్టీ మోడ్ అంటే ఏంటి? సో చాలా రకాలుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక ఆధునికరమైన ఒక బాంబులు, చేతి బాంబులు అంటాం. డిఆర్డిఓకి చెందిన టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ సెంటర్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. సో మల్టీ మోడల్ హ్యాండ్ గ్రానైట్ని ఎవరు తయారు చేశారంటే మనకు డిఆర్డిఓ. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వారు వీటిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో దేశంలో ప్రైవేటు రంగంలో ఉత్పత్తి చేసి ఆర్మీలో ప్రవేశపెట్టబడిన తొలి మందుగుండు సామగ్రిగా ఈ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు ప్రత్యేకంగా వార్తలు నిలిచాయి. అండ్ సేఫ్ సిటీ ఇండెక్స్ 2021 వార్తలు నిలిచింది. సేఫ్ సిటీ ఇండెక్స్ అంటే సురక్షితమైన నగరాలకి సంబంధించిన ఒక సూచి. ఇందులో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న టాప్ 50లో చోటు సంపాదించుకున్న సిటీస్ ఏవి అంటారో, టాప్ ప్లేస్లో నిలిచిన సిటీ ఏదంటారో, ఈ ఇండెక్స్ని విడుదల చేసిన లేదా ఈ సూచిని విడుదల చేసిన సంస్థ ఏదంటారో. ఆ సూచిని విడుదల చేసిన సంస్థ ఏంటంటే ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ ప్రతి ఏటా సేఫ్ సిటీ ఇండెక్స్ పేరిట ప్రత్యేక సూచిని విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం 2021కి సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని అంటే అర్బన్ సెక్యూరిటీ అంటే పట్టణ ప్రాంతాల్లో రక్షణపరమైన భద్రత ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ రకమైన భద్రతా వాతావరణం బతుకుతున్నారు, మరియు డిజిటల్ హెల్త్ ఫెసిలిటీస్ ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటున్నాయి అండ్ మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ హెల్త్ అందుబాటులో అనే అంశము, మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ ద సేమ్ టైం పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అంటే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో నిలిచిన సిటీ ఏది అంటారో కోపెన్హాగన్ మీరు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో చూస్తారు. కోపెన్హాగన్ సిటీ ఎక్కడ ఉంది? డెన్మార్క్లో ఉంది. డెన్మార్క్ దేశంలోని కోపెన్హాగన్. సెకండ్ టొరంటో కెనడా. థర్డ్ వచ్చేసి సింగపూర్ సిటీ, సింగపూర్ అని గుర్తుంచుకోండి. 100 నగరాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇందులో టాప్ 50లో చోటు సంపాదించుకున్న భారతీయ నగరాలు సిటీస్ ఏంటంటే 2 సిటీలు. ఒకటి ఢిల్లీ 48th ప్లేస్లో ఉంది అండ్ సెకండ్ వచ్చేసి ముంబై 50th ప్లేస్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ది ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క ప్రధాన కేంద్రం లండన్ అని గుర్తుంచుకోండి. సో సేఫ్ సిటీ ఇండెక్స్ పైన ప్రశ్నలు అడవచ్చు పట్టణాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ కిరణ్ ప్రాజెక్ట్ వార్తలు నిలిచింది. కిరణ్ అనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం వార్తలు నిలిచిందంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఒడిషా జైళ్ల శాఖ ప్రారంభించింది. జైల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఒడిషా. ఈ కిరణ్ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జైలు ఖైదీలు, మహిళా ఖైదీలు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఉచిత న్యాయ సహాయం అండ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ప్రారంభించబడిన ప్రత్యేక ప్రాజెక్ట్.
అండ్ నెక్స్ట్ ఒక ప్రత్యేక పోర్టల్ వార్తలు నిలిచింది, యుక్తధారా పోర్టల్. యుక్తధారా పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజు గారు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎస్&టి జితేంద్ర సింగ్ గారు ఆవిష్కరించడం జరిగింది. రిమోట్ సెన్సింగ్ మరియు జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత డేటాను ఉపయోగించి మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇలాంటి సమాచారాన్ని మరియు MNREGAకి సంబంధించి ఆస్తులను పర్యవేక్షించడం మరియు సులభతరం చేయడం కోసం యుక్తధార పోర్టల్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్, వ్యాక్సినేట్ ఇండియా ప్రోగ్రాం వార్తలు నిలిచింది. ఎవరు ప్రారంభించారంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. గివ్ ఇండియా అనే ఒక ఫౌండేషన్ మరియు సస్టైనబుల్ గోల్స్ కోఆర్డినేషన్ సెంటర్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్కి సంబంధించి అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం. అండ్ నెక్స్ట్ నిల్వ ఉంచిన ఖడ్గమృగం కొమ్ములు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఫేమస్ ఏంటి? కాజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో. సో నిల్వ ఉంచబడిన ఖడ్గమృగం కొమ్ములు మరియు ఏనుగు దంతాలను ధ్వంసం చేయనున్నట్టు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు ధ్వంసం అంటే ఇటీవల పోచర్స్ వారి నుండి, పోచర్స్ అంటే ఎవరు? వేటగాళ్ళు, అక్రమంగా జంతువులను వేటాడి ఆర్థిక అవసరాల కోసం జంతువులను చంపేసేవారు ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్ ఖడ్గమృగాలను ఎందుకు వేటగాళ్ళు వేటాడతారో దాని నుండి వచ్చే రైనో ఏదైతే ఉంటుందో, కొమ్ము ఉంటుంది కదా, హార్న్, దానికోసము. అండ్ ఏనుగు దంతాలు ఉంటాయి కదా, ఏనుగు దంతాలు, జింకల చర్మం కోసం, చిరుతపులి చర్మం కోసం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది వేటగాళ్ళని పట్టుకోవడం. సో వీటన్నిటిని ధ్వంసం చేస్తుంది. కేవలం 5% మాత్రమే పరిశోధనల కోసం, విద్యా సంబంధిత అవకాశాల కోసం ఉంటారు. అంటే విద్యా సంబంధిత అంశాల విషయంలో ఎవరైతే స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తారో రీసెర్చ్ కోసం 5% మాత్రమే ఉంచేసి మిగతా వాటన్నిటిని కూడా ధ్వంసం చేయనున్నట్టుగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వార్తల్లో నిలిచింది. అమృత్ మహోత్సవ్ స్త్రీ శక్తి ఛాలెంజ్ 2021 వార్తలు నిలిచింది ఆగస్టు మాసంలో. దీన్ని ఎవరు ప్రారంభించారంటే మై గవ్ మరియు UN విమెన్, యునైటెడ్ నేషన్స్ విమెన్. భారతదేశంలో మహిళా సాధికారత, మహిళా భద్రత కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం అమృత్ మహోత్సవ్ స్త్రీ శక్తి ఛాలెంజ్ 2021ని ఏ సంస్థలు ప్రారంభించాయంటే మైగవ్ పోర్టల్ ఉంటుంది, మైగవ్, ఎట్ ద సేమ్ టైం UN విమెన్. అండ్ సో అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ హైకోర్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు అంటున్నాను, NTCA అంటున్నాను, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ భారతదేశంలో 2005 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. భారతదేశంలో పులుల సంరక్షణకు సంబంధించి టైగర్ రిజర్వ్స్ని గుర్తించడం దీని యొక్క బాధ్యత. సో NTCA ఏ టైగర్ రిజర్వ్కి సంబంధించి NTCAకి ఏ టైగర్ రిజర్వ్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందంటే భారతదేశంలో కార్బెట్ టైగర్ రిజర్వ్, కార్బెట్ అంటే ఏంటి? జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వంతెనలు, గోడలు, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మ్యాక్సిమం కట్టడి చేయండి అని చెప్పేసి NTCAకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఆనంద అనే ఒక మొబైల్ యాప్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సంస్థ, బీమా సంస్థ అనగానే ఏ సంస్థ గుర్తుకు రావాలి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, LIC. సో LIC వారు ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, LIC ఏజెన్సీ యొక్క విధి ఏంటి? పాలసీలను చేయడం. అంటే పాలసీలను ఎవరైతే ఉంటారో ప్రజలకు అవగాహన కల్పించి పాలసీలను నమోదు చేయడం. అలా LIC ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి పనితీరును సులభతరం చేయడానికి ఆనంద అనే ఒక మొబైల్ యాప్ని ఆవిష్కరించింది LIC అనే సంస్థ. ఆనంద అనే పదానికి యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆత్మనిర్భర్ ఏజెంట్స్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్. ఆత్మనిర్భర్ ఏజెంట్స్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ ఏజెంట్స్ కోసం తీసుకువచ్చిన యాప్. అండ్ సుజలం అనే ఒక క్యాంపెయిన్ ఆగస్టు మాసంలో వార్తలు ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోండి. సు అంటే మంచి, జలం అంటే వాటర్. సో మంచినీటికి సంబంధించిన అవగాహన కార్యక్రమమే
సుజలం అనే క్యాంపెయిన్. సో మంచినీటికి సంబంధించి నీటికి సంబంధించి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనులు కేటాయించడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, కన్సర్న్ మినిస్ట్రీ ఫర్ వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సుజలం అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏం లేదండి, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్. 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కదా. 2022 ఆగస్ట్ 15 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 వారాల పాటు ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తుంది భారత ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా 1 మిలియన్ ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ అంటాం కదా, వర్షపు నీరు ఉంటాయి కదా, వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చడానికి ఇంకుడు గుంతల పైన అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా 1 మిలియన్ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు ప్రారంభించిన ఒక ప్రత్యేక క్యాంపెయినే సుజలం క్యాంపెయిన్. సో ఈ శ్రమ్ పోర్టల్ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్ వార్తలు నిలిచింది. ఈ శ్రమ్ అంటే ఏంటి? శ్రామికులకి సంబంధించింది. ఈ శ్రమ్ అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఏంటంటే నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. ఈ శ్రమ్ పోర్టల్ ఎవరికి సంబంధించింది? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అంటే భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశంలో లేబర్ వెల్ఫేర్కి సంబంధించి నిర్వహణ నియంత్రణ బాధ్యత ఏ మంత్రిత్వ శాఖలోని అంశము? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. భారతదేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన ఏ పథకాలు అయితే దేశంలో అమలవుతున్నాయో వాటన్నిటిని కూడా ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ పోర్టల్లో డేటాబేస్ ఆధారంగా భారతదేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అందరినీ కూడా ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారు. వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందే విధంగా అవకాశాన్ని కల్పిస్తారన్నట్టు. సో వీధి వ్యాపారులు, వలస కార్మికులు మొదలగు వారు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్. అంటే కార్మిక ఉపాధి అవకాశాల శాఖ మంత్రి ఎవరు? మనకి ప్రస్తుతం మనకి సంతోష్ గాంగ్వార్ గారు. సో దేశవ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రారంభించారు, 14434. అండ్ నెక్స్ట్ ఐకానిక్ వీక్ వార్తలు నిలిచింది. ఐకాన్ అంటే భారతదేశంలో గుర్తింపు పొందిన వీరులను గుర్తుంచుకోండి. ఐకానిక్ వీక్ని భారత ప్రభుత్వం ఆగస్టు 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్రోద్యమంపై, భారతదేశంలో స్వాతంత్రోద్యమ నాయకులు ఉన్నారు కదా, మన స్వాతంత్రం కోసం పోరాడిన వీరగాథలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి పట్ల యువతకి అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కన్సర్న్ మినిస్ట్రీగా అనురాగ్ ఠాకూర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా. స్వాతంత్రోద్యమంపై యువతకి అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు వారోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ వారోత్సవాల పేరేంటి? ఐకానిక్ వీక్, ఆగస్టు 23 నుండి 29 వరకు. అండ్ సమృద్ధ్ అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. సమృద్ధ్ అంటే యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. సమృద్ధ్ అంటే ఏంటంటే స్టార్టప్ యాక్సలరేటర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ప్రోగ్రామ్. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని అంశం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ హబ్ MSH ఆధ్వర్యంలో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. స్టార్టప్లకి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించే ఒక కార్యక్రమం. అండ్ గారెక్స్ అనేది ఒక ప్రత్యేకమైన సూచి అని గుర్తుంచుకొని మనకు స్టాక్ మార్కెట్లో చాలా ఉంటాయి. సెన్సెక్స్, BSE, NSE లాగానే గారెక్స్ కూడా ఒక ప్రత్యేకమైన ఇండెక్స్, అగ్రి సెక్టోరియల్ ఇండెక్స్. దేశంలోనే మొట్టమొదటి అగ్రి సెక్టోరియల్ ఇండెక్స్ అంటే ఏంటంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని కూడా ఇండెక్స్ రూపంలో తీర్చిదిద్దేసేసి స్టాక్ మార్కెట్లో మనం సేల్స్ ఏవైతే ఉంటాయో షేర్లని తీసుకురావడం అన్నట్టు గారెక్స్. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ వారు గారెక్స్ని ప్రారంభించడం జరిగింది. అండ్ గ్యాండివ్ అనే ఒక ప్రత్యేకమైన విన్యాసం వార్తలు నిలిచింది. గ్యాండివ్ అంటే ఏంటంటే ఒక కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్. కౌంటర్ టెర్రరిజం అంటే ఏంటి? తీవ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ని నిషేధించాలని చెప్పేసి భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్, కేంద్ర బలగాలు ఉంటాయి కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో గ్యాండివ్ 3rd ఎడిషన్ని ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం గుర్తుంచుకోండి, నేషనల్ క్యాపిటల్ రీజన్ లేదా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వారు గాండివ్ పేరుతో ప్రత్యేక విన్యాసాలను నిర్వహించడం జరిగింది.
గాంధీవ్ అంటే ఏంటంటే గాంధీవం. మీరు చూడండి గాంధీవం అంటాము. మనకు మహాభారతంలో అర్జునుడు వాడే విల్లు ఏదైతే ఉంటుందో దాని పేరే గాంధీవ్. సో దాని ఆధారంగా ఎన్ఎస్జి వారు నిర్వహించిన ఒక ప్రత్యేక విన్యాసం రక్షణపరమైన పరిస్థితులను ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ఎన్ఎస్జి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1986 ఫౌండేషన్ ఇయర్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి డీజీ డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఎంఏ గణపతి గారు. నెక్స్ట్ వచ్చేసి మిషన్ వాత్సల్య ప్రోగ్రాం వార్తలు నిలిచింది. మిషన్ వాత్సల్య ప్రోగ్రాం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందంటే మహారాష్ట్రకి సంబంధించింది. కోవిడ్-19 కారణంగా భర్తలను కోల్పోయిన వితంతువులు ఎవరైతే ఉంటారో, వీడియోస్ ఉంటారు కదా, వారికి ప్రత్యేకంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వము, మనకి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం మిషన్ వాత్సల్య. సో ఇందులో భాగంగా సంజయ్ గాంధీ నిరాధార్ యోజన, రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు సంజయ్ గాంధీ నిరాధార్ యోజన అండ్ గోర్ఖుల్ యోజన ద్వారా మహిళలకు, వితంతువులైన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి పొందడం జరుగుతుంది, ప్రభుత్వం లబ్ధి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 18 నెలల్లో దాదాపు మహారాష్ట్రలో 15,095 మంది మహిళలు వితంతువులుగా మారారు, భర్తలను కోల్పోవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ మిషన్ వాత్సల్య. అండ్ దేశంలోనే మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి? మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ లేదా ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. అదేంటంటే HGC-09. HGC-019 ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే జెనోవా బయో ఫార్మస్యూటికల్స్. జెనోవా బయో ఫార్మస్యూటికల్స్ ఎక్కడ ఉంది? పూణే, మహారాష్ట్రలో ఉంది. హెచ్డిటి బయోటెక్ కార్పొరేషన్ మరియు యుఎస్ఏ అంటే హెచ్డిటి బయోటెక్ కార్పొరేషన్ అనేది యుఎస్ఏకి సంబంధించిన సంస్థ. వీరి సహకారంతో జెనోవా బయో ఫార్మస్యూటికల్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్కి HGC-019 వ్యాక్సిన్కి ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ కోసం DCGI అనుమతులను జారీ చేసింది. DCGI అంటే ఏంటి? డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఈజ్ 4.0 గైడ్లైన్స్ వార్తలు నిలిచాయి. ఈజ్ అంటే ఏంటంటే యాక్రోనిమ్. ఈజ్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది. ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్. ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ గైడ్లైన్స్ ఏ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం విడుదల చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారంటే ఈజ్ 4.0 అంటే ఈ సంవత్సరం 4వ విడత గైడ్లైన్స్. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న బ్యాంకుల్లో కొత్త పాలసీ మరియు సంస్కరణల కోసం ఉద్దేశించబడింది ఈజ్ గైడ్లైన్స్ అని గుర్తుంచుకోండి. అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను క్లీన్గా ఉంచడం మరియు స్మార్ట్ బ్యాంకింగ్కి పెద్దపీట వేయడం అండ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈజ్ 4.0 పేరిట ప్రత్యేక గైడ్లైన్స్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఫోరం ఫర్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ అనే అంశం వార్తలు నిలిచింది. యాక్చువల్లీ ఇది అంతర్జాతీయ అంశం. ఫోరం ఫర్ డీకార్బనైజింగ్ అనేది ఇండియాలో అమలవుతుంది, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి దేశంలో కూడా అమలవుతుంది, ఇండియాకి సంబంధించి కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో పనిచేస్తున్న సంస్థ ఏంటి? నీతి ఆయోగ్. మరియు ఒక అంతర్జాతీయ సంస్థ వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా ఫోరం ఫర్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ పేరిట ప్రత్యేక అవగాహన తీసుకొస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం అనేది దీని యొక్క ఉద్దేశం. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ నుండి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్సే కావచ్చు, హైడ్రోఫ్లోరో కార్బన్సే కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అంటే మనం వాహనాల నుండి ఉద్గారాలు ఉంటాయి కదా, వాటిని తగ్గించడానికి. సో వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుంచుకోండి. భారత వైమానిక దళం ఎలిఫెంట్ వాక్ పేరుతో ప్రత్యేకంగా ఒక విన్యాసాలను చేయడం జరిగింది. ఎలిఫెంట్ వాక్ అనేది భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని గుర్తుంచుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75/75 #75/75 పేరుతో లేదా ఎలిఫెంట్ వాక్ అంటే ఏంటంటే ప్రస్తుతం చూడండి మన భారతదేశంలో పనిచేస్తున్న యుద్ధ విమానాలు ఉంటాయి కదా, రఫేల్, జాగ్వార్ లాంటి యుద్ధ విమానాలన్నీ కూడా ఒక విమానం వెంబడి ఒకటి మనకు ర్యాంప్ పైన వాక్ చేస్తున్నట్టుగా ట్రాక్ పైన వాక్ చేయడం జరుగుతుంది, రన్ చేయడం జరుగుతుంది. ఎలిఫెంట్ వాక్ అనగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని గుర్తుంచుకోండి. 75 ఎలైట్ ఫైట్ జెట్లతో ఎలిఫెంట్ వాక్, రఫేల్, జాగ్వార్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. #75/75. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ వేస్ట్ నిర్వహణ కోసం ఒక ఆన్లైన్ వేదిక వార్తలు నిలిచింది. ఎవరు ఏర్పాటు చేశారు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అంటే ఐఐటి మద్రాస్ ఈ సోర్స్ పేరిట ఈ వేస్ట్ నిర్వహణ కోసం ఈ సోర్స్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వేస్ట్ ఉత్పత్తి చేసే సంస్థలను ఈ వేస్ట్ నిర్వహణ చేసే సంస్థలు అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అంట. ఈ వేస్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వేస్ట్. మనం ఒకప్పుడు ఇండ్లలో పోర్టబుల్ టీవీలు ఉండేవి, అవి ఎలక్ట్రానిక్ వ్యర్థంగా మనం పారేస్తాము. ఒకప్పుడు వాడిన డెస్క్టాప్లు ప్రస్తుతం ల్యాప్టాప్లు వచ్చాయి. ఒకప్పుడు వాడి పారేసిన మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ వేస్ట్గా పరిగణించడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ అందులో ఉండే సిలికాన్ కానివ్వండి హానికరమైన రసాయనాలు మనకు హాని కలిగిస్తాయి. అలాంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ సోర్స్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఐఐటి తయారు చేసింది, రూపొందించింది అంటే ఐఐటి మద్రాస్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ వేస్ట్ని ఉత్పత్తి చేసే సంస్థలు అండ్ నిర్వహించే సంస్థలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఈ వేస్ట్ని నిర్వహించడం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ వ్యర్థాలకి సంబంధించి దీనికి ఈ టెక్నాలజీ సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో సహకారం అందించడం జరుగుతుంది అంటే ఇండో జర్మన్ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ సాయం అని గుర్తుంచుకోండి. అండ్ కరిగర్ మేళా పేరుతో ఒక ప్రత్యేకమైన మేళా వార్తలు నిలిచింది, ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి. ఎవరి ఆధ్వర్యంలో అంటే అమెజాన్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద కామర్స్ సంస్థ అమెజాన్ సంస్థ ఎట్ ద సేమ్ టైం ట్రైబ్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో కరిగర్ మేళా యొక్క ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తుల ఆధారంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులు కానివ్వండి, చేనేత దుస్తులు కానివ్వండి అండ్ ట్రైబల్ ఉత్పత్తులు ఉంటాయి కదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, వాటన్నిటికీ కూడా మనకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఎగ్జాంపుల్ ఏంటి? బిద్రి, డోక్రా, ఇక్కత్, పట్టాచిత్ర, బ్లూ ఆర్ట్ పాటరీ ఇలాంటివన్నీ కూడా. సో గూగుల్ సంస్థ భారతదేశంలో చిన్నారుల పైన సేఫ్టీ ఇంటర్నెట్ పైన అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకమైన అవగాహనతో వార్తలు నిలిచింది. ఆ అవగాహన కార్యక్రమం పేరు ఏంటంటే బీ ఇంటర్నెట్ ఆసమ్. ఏ సంస్థ సహకారంతో అంటే భారతదేశంలో ప్రముఖ కామిక్ పుస్తకాలను ప్రచురించే సంస్థ. ఆ సంస్థ ఏంటంటే అమర చిత్ర కథ. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న అమర చిత్ర కథ అనే ఒక సంస్థ సహకారంతో గూగుల్ సంస్థ భారతదేశంలో చిన్నారులకు సంబంధించి సేఫ్టీ ఇంటర్నెట్ని ఏ రకంగా వాడాలని చెప్పేసి అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం తీసుకొచ్చింది. 8 భాషల్లో అవగాహనను కల్పిస్తోంది. ఆ 8 భాషలు ఏవేంటి మనకు? హిందీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తెలుగు, బెంగాలీ, తమిళం, గుజరాతీ. బీ ఇంటర్నెట్ ఆసమ్ అని గుర్తుంచుకోండి, 2 సంస్థలు గుర్తుంచుకోండి. అండ్ ఈ గోపాల అనే ఒక ప్రత్యేకమైన ఒక యాప్ వార్తలో నిలిచింది. ఈ గోపాల అనే ఒక యాప్, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎక్కడ ఉంది? ఒక జాతీయ సంస్థ. ఆనంద్ అనే ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంస్థ ఈ గోపాల పేరుతో ప్రత్యేకమైన ఒక ఆన్లైన్ వెబ్ బేస్డ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది, ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఆధ్వర్యంలో. సో ఈ గోపాల. అండ్ నెక్స్ట్ వచ్చేసి BBV 87 ప్రపంచంలోనే మొట్టమొదటి చికెన్ గునియా వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చికెన్ గునియా వ్యాక్సిన్ BBV 87 అనగానే బీబీ అంటే భారత్ బయోటెక్ గుర్తుకు రావాలి. భారత్ బయోటెక్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ చికెన్ గునియా పైన పనిచేసే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ అనుమతులు కూడా పొందడం జరిగింది. ఏ సంస్థ సహకారంతో అంటే ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్? సియోల్ కేంద్రంగా పనిచేస్తుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా అనొచ్చు మనం, లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనొచ్చు. సో ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ సహకారంతో భారత్ బయోటెక్ వారు తయారు చేస్తున్న BBV 87 వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మై ప్యాడ్ మై రైట్ అనే ఒక ప్రాజెక్ట్ వార్తలు నిలిచింది. మై ప్యాడ్ మై రైట్. సో మై ప్యాడ్ అంటే మహిళలకి సంబంధించింది, సేఫ్టీ నాప్కిన్ అనుకోవచ్చు మనం. సో మహిళలకు ఋతు సమయంలో ఉపయోగపడే ఒక నిత్య అవసరం. సో అలాంటిది ప్యాడ్ పైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సురక్షితమైన మరియు సేఫ్టీ నాప్కిన్స్ని అందడంలో భాగంగా మై ప్యాడ్ మై రైట్ ప్రాజెక్ట్ని నిర్మలా సీతారామన్ గారు మహిళల కోసం త్రిపుర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో ఇవి మనకు ఆగస్టు మాసంలో వార్తలు నిలిచిన జాతీయ అంశాలు.
సో నెక్స్ట్ టాపిక్స్తో మనం మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.